ఒరిస్సా వెళ్తే గ్రహం స్టీన్స్, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి ఆ మూర్ఖుల మధ్యలోకి వచ్చాడు ఒరిస్సా ప్రాంతంలోకి. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు, భార్యని కూతురుని ఇంట్లో పెట్టి ఇద్దరు పిల్లలు తీసుకుని సువార్తకి వెళ్తాడు. చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలకి ఒక 10 మంది గ్యాదర్ అయ్యారు. ఆ 10 మంది కోసం ఒక సంఘం ఏర్పాటు చేశాడు. ఈయన చెప్పే వాక్యాలు సరిపోలాక నన్ను పిలిచినట్టే వేరే మిషనరీస్ని కొంతమంది పిలిపించాడు ఆస్ట్రేలియా నుంచి. 3 రోజులు సభలు పెట్టుకున్నారు. ఒకరోజు సభ అయిపోయింది. ఆ ఇద్దరు పిల్లలు అంటున్నారంట, డాడీ రాత్రి దోమలు కుట్టాయి, ఇది 2వ రోజు కదా, ఇంటికి వెళ్ళిపోతాం డాడీ, కారులో పడుకోలేకపోతున్నాం అంటే, లేదు నాన్న, మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, మనం వెళ్ళిపోతే వాళ్ళంతా గెట్ టుగెదర్ ఉండకుండా అందరూ చెదిరిపోతారు, దేవుని వాక్యం వాళ్ళకి వినిపించాలి కదా, రేపైతే లాస్ట్ కదా, ఇప్పటికే మనం 125 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి, అందుకని మీరు పడుకోండి, నేను దోమలు ఇసురుతానని ఆ కారులో పడుకోబెట్టుకుని ఇద్దరు మగపిల్లల్ని ఇసురుతా ఎనకొని నిద్రపోయాడు. ఒక బీజేపీ క్యాండిడేట్ మతోన్మాది దారాసింగ్ అనే వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసాడు, కాల్ చేస్తే 3 సజీవ దహనం, కారుతో సహా బూడిదైపోయింది. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశం? ఆయన మన కోసం ఎందుకు వచ్చి చనిపోవాలి? మన కోసం ఎందుకు సువార్తను ప్రకటించడానికి వచ్చి ఇక్కడే చంపేసేయాలి? మన ఊరిలో చంపేసింది కూడా, ఇప్పటికి జైల్లో ఉన్నారు. వాళ్ళు ఒక మాదిరికరం, వాళ్ళు దేవుని చిత్తం చేయడానికి వచ్చారు. మరి మనం ఎవరు చిత్తం చేస్తున్నాం?